అందరికీ నమస్తే. ఎవరైనా సరే దగ్గర దూరం అయితే బైక్ తీసుకొని పోతారు, ఎక్కువ దూరం అయితే అవసరమైతే బస్సు ఎక్కిపోతారు, ఇంకా ఎక్కువ దూరం అయితే కార్ వేసుకొని పోతారు, ఇంకా ఎక్కువ దూరం పోతే హెలికాప్టర్లో వేసుకొని పోతారు. కానీ మన మినిస్టర్లు దూరంతో సంబంధం లేదు, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు తీసి బయట పెట్టినామంటే హెలికాప్టర్ ఎక్కాల్సిందే, హెలికాప్టర్లు ఎక్కాలి, హెలికాప్టర్ తిరగాలి. సరే గవర్నమెంట్ వాళ్ళు మినిస్టర్స్ వాళ్ళకు చాలా షెడ్యూల్ బిజీగా ఉంటుంది కాబట్టి పోతుర్రేమో అనుకుందాం. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికా నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ పోయి బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ ఎక్కి అక్కడ సర్దుకొని అక్కడి నుంచి భువనగిరి పోయి భువనగిరిలో దిగి అది చక్రం తిరిగిందాక ఆగి పైన ఉంటుంది కదా అది ఆగి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వేదిక దగ్గర నడుచుకుంటూ పోయి లేకపోతే కారులో పోయి అది చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఎలిఫ్యాడ్ దగ్గరకు వచ్చి అది తీసుకొని మళ్ళీ బేగంపేటకు వచ్చి బేగంపేట నుంచి ఇంటికి పోయేలోపు కారు వేసుకొని వెళ్ళిపోవచ్చు. సింపుల్, ఖర్చు కూడా తక్కువ. కానీ అట్లా లేదు. పలానా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కువ వాడుతుండు, నేను ఎందుకు వాడకూడదు? మొన్నే దామోదర నరసింహ గారు చిట్చాట్ చేసిండ్రు. అసలు ఇద్దరు మినిస్టర్లు ఎక్కువ వాడుతున్నారు, ఏందో మరి వాళ్ళకున్న అర్జెంట్ ఏందో, అంటే వాళ్ళిద్దరే పెద్ద ఏదో ముఖ్యమంత్రిలాగా ఫీల్ అవుతున్నారు అని. నిజానికి కాంగ్రెస్లో అందరూ ముఖ్యమంత్రిలాగానే ఫీల్ అవుతున్నారు, దానిలో నో డౌట్. అందరూ మేమే ముఖ్యమంత్రులం, ఐఎమ్ ఆల్సో సీఎం క్యాండిడేట్ అనుకుంటున్నారు. కాబట్టి అట్లా చేస్తున్నారేమో. అందరూ అడుగు తీసి అడిగేస్తే హెలికాప్టర్. అసలు మాట్లాడదాం, ఎందుకంటే తిండికి లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగా నూనె అనే ఒక సామెత మన తెలంగాణలో ఉంటుంది. అప్పులు చేసి జీతాలు ఇస్తున్నాం, అప్పులు పుడతలేవు, ఎవ్వడు అసలు పైసలే ఇస్తలేడు, ఎవ్వడు నమ్ముతలేడు. ఇవి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది. అప్పు తీసుకొస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, అప్పు తెచ్చి కొంతమందికి ఇస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులు కొంతమందికి ఇస్తలేం. ఇట్లా చాలా మాటలు చెప్పారు. మరి అన్నీ చెప్పిన వాళ్ళు హెలికాప్టర్ మాత్రం ఎట్లా వాడుతున్నారు నేను చూపిస్తా చూడండి. ఈ హెలికాప్టర్ వచ్చి నిన్న మొన్న ఎవ్రీడే అసలు హెలికాప్టర్ ఎట్లా అంటే ఎర్ర బస్ కానీ అసలు వాడుతున్నారు. అందుకేనేమో ఎర్ర కలర్ తీసుకున్నారు. ఎర్ర బస్ కన్నా ఎక్కువ, ఎర్ర బస్ అన్న టైంకి రాదేమో, ఎర్ర బస్ అన్న రోజు ఒక ట్రిప్ తిరిగే ఊర్లోకి పోదేమో, కానీ ఇది రోజు కరెక్ట్ చెప్పాలంటే కుక్కని తినబడి తిప్పుతున్నారు హెలికాప్టర్ను. పాపం కుక్కను కూడా ఏమన్నది, విశ్వాస జంతువు అది. కానీ ఏంది పొంగులేటి పోయింది మన నాగర్ కర్నూలు భూభారతి రెవెన్యూ సదస్సు అని పెట్టుకున్నారు. 2 ప్రోగ్రాంలు పెట్టుకున్నారు ఈ మధ్య. ఒకటి భూభారతి సదస్సు అంట. ఆ భూభారతి సదస్సు ఇప్పుడు ఎందుకు పెట్టారనంటే దానికి పెద్ద కథనే ఉన్నది. ఆడ వరంగల్లో మీటింగ్ పెట్టారు కదా, కాబట్టి దాని బిజీలో ఇది తిరగాలి. ఒకటి భూభారతి సదస్సు, ఇంకోటి రైతు మేళా, రైతు ఉత్సవ మేళా. ఎందుకు ఉత్సవాలు చేస్తుంటారో తెలియదు. ఈ 2 ప్రోగ్రాంలు పెట్టుకొని మినిస్టర్లు హైదరాబాద్ నుంచి పొద్దుగా లేవాలి, రెడీ అయిపోవాలి. మొన్నటిదాకా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎస్ఎల్బీసీకి తిరిగిన వారం రోజులు షటిల్ బస్. ఆడ సన్నబియ్యం స్కీమ్ లాంచింగ్ కోసం 3 రోజులు తిరిగిన ఉత్తమ్ కుమార్ గారు డైలీ షటిల్ బస్. మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నారు ఈ ప్రోగ్రాంలు పెట్టుకొని. ఏమైంది మొన్న నాగర్ కర్నూలు పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతే ఆయన పోయిన దగ్గరనే నిప్పులు వచ్చినాయంట. ప్రకృతి సహకరిస్తలేదేమో అనిపించింది చూస్తే నాకు. మొత్తం నిప్పులు మంట చెలరేగితే మొత్తం పోలీసు వాళ్ళు వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేక వస్తున్నారు ఆడ. ఇంకోటి జరిగింది, అది కూడా చూడాలి మీరు, మంచిగా ఉన్నది. మొత్తం ఊసిపోయి మట్టి వాడి జనమంతా ఉరుకుతున్నారు. జనాల ముఖాన మట్టి కొట్టారు, వీళ్ళు ఆడిపోయారు మినిస్టర్లు. ఏడైది నిజామాబాద్లో రైతు ఉత్సవాన్ని ప్రోగ్రాంకు పోయిన వీళ్ళు. పోతే మొత్తం పడిపోయినాయి ఎక్కడక్కడ. ఇక పోయి భూకంపం లేపిర్రు, మొత్తం దుమ్ము లేపిర్రు, జనాల మీదకి దుమ్ము పోసిర్రు. అసలు రైతులకు రుణమాఫీ ఇద్దామంటే పైసలు లేవు, రైతు భరోసా ఇద్దామంటే పైసలు లేవు.
ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు లేవు, ఆరోగ్యశ్రీకి పైసలు లేవు, దేనికి పైసలు లేవు, సున్నా లేనికి కూడా పైసలు లేవు. ఇక సెక్రటరీలో మంచినీళ్ళు దానికి లేవంట, దానికి మంచినీళ్ళు లేవంట, దానికి మా పైసలు లేవు. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వడానికి పైసలు లేవు. ఇట్లా అన్నిటికీ పైసలు లేవు, పైసలు లేవు, పైసలు లేవు. మనల్ని ఎవరు నమ్ముతలేడు. ఈ హెలికాప్టర్ రోజు ఎంత ఖర్చు అవుతుంది? వీళ్ళు మొత్తం ఒప్పందం చేసుకుంటూ రోజుకు 8 lakhs అంట, 8 లక్షల రూపాయలు హెలికాప్టర్. వీళ్ళు నెలలో ఒక్కరోజు కూడా ఆపరు కదా. అంటే ఆల్మోస్ట్ 2.5 కోట్లు, 2.5 crores ఖర్చు, వాడితేనే కట్టాలి. 2.5 crores ఖర్చు అవుతుంది. ఇంకా అది పెట్టినందుకు దాన్ని వెనక పోయేతోళ్ళు, ముందర పోయేతోళ్ళు, ఆడొచ్చేతోళ్ళు, మెయింటెనెన్స్ అంతా కలిసి 3.5 కోట్లు అవుతుంది. ఇది ఎవ్రీ డే ఇది ఏదో ఒక రోజు జరిగిందంటే సరే మినిస్టర్స్ జరుగుతుంది, తీసుకుపోతారు, ఓకే. కానీ ప్రతిదానికి ఉరిగిరిల ప్రోగ్రామ్కు దీన్నే తీసుకుపోవాలి, వికారాబాద్ ప్రోగ్రామ్కు అదే తీసుకుపోవాలి, హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీల ప్రోగ్రామ్కు అదే తీసుకుపోవాలి, నిజామాబాద్కి అదే, కరీంనగర్కి అదే, మామనార్కి అదే, నార్కన్కి అదే, మొత్తానికి అదే. నార్కన్కి పోయింది కదా, నార్కన్కు అది ఎంతసేపు పోయిందో నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే 2.5 hours అవ్వచ్చు మినిస్టర్. ఇంకా పోయి మొత్తం కిందేసి మీదేసి మందుల జనాల ముఖాల మట్టి కొట్టి అప్పులు తెచ్చి, ఈ అప్పులు తీసుకొస్తున్నది హెలికాప్టర్ కోసం అప్పు చేస్తారో అనిపిస్తుంది, హెలికాప్టర్ ఖర్చుల కోసం. లేకపోతే మనం ఉన్న పరిస్థితి ఏంది, మన దగ్గర పైసలు లేవని అంటారు, మీరే అప్పుల పాలవుతున్నాం అంటారు, పైసలు సరిపోతలేవు అంటారు, మొత్తం దివాలా తీసింది. అదేం తప్పులేదు, దివాలా తీసింది. దివాలా తీసిన రాష్ట్రంలో ఇది ఎక్కువైపోయింది, హెలికాప్టర్ ఖర్చు ఎక్కువైపోయింది. హెలికాప్టర్లు తిరగకపోతే మనుషులకు ఆయన తీసుకపోతే నేను తీసుకుపోద్దా అని తీసుకుపోతారు. పన్ను లేకపోయినా ఎప్పుడు తుంకమాడి తిరుగుతాడా, నేను తీసుకుపోతా కోమరెడ్డి వెంకరెడ్డి, ఎప్పుడు ఇలా తిరుగుతారా, నాకెందుకు ఇయ్యారు, నేను రెవెన్యూ శాఖ మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏమయ్యా మొత్తం రెడ్డిలే తిరుగుతారా, మేము తిప్పొద్దా అని పొన్నం ప్రభాకర్ అన్న, ఇంకా మొత్తం మీరే తిరుగుతారా అని దామోదర నరసింహ సార్. మొత్తానికి కాంపిటీషన్ పడుతున్నారు. జనాలకు పనులు చేయడంలో కాంపిటీషన్ కాదు, హెలికాప్టర్ తీసుకొని తిప్పడంలో కాంపిటీషన్లో ఉన్నది. జనమే అర్థం చేసుకోవాలి. దుబారా ఖర్చు అంటారు దీన్ని. పైసలు లేనప్పుడు మేము దుబారా చేయం, దుబారా ఖర్చులు పెట్టం అని నీతులు పలికిండ్రు. చూస్తే ఇంతకన్నా దుబారా ఏముండదు. అవసరానికి మించి వాడుతున్నారు. అవసరానికి వాడాలి, ఏ గవర్నమెంట్ అయినా వాడతారు, కానీ అవసరానికి మించి అనవసరంగా వాడుతున్నారు అనిపిస్తుంది వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.